భయ్యా ఇదైతే కనుక నీకోసమే పెట్టినట్టు ఉన్నారు. సంధిలో నిర్దోలు పొల్లోడు మామూలుగా ఉండకూడదు. కొంచెం మామూలు కొంచెం ఎలా తీసుకురామనొచ్చు కదా క్యాంప్ ఫైర్. ఏం దాదా మాట్లాడలేదు, అలా ఉన్నా కోపం వచ్చిందా? సరే నీకు ఏం కావాలి చెప్పండి. మామ కావాలా? ఇప్పుడు తీసుకురావాలంటే కష్టం మరి. అలా సొత్త పెట్టాట నా ఒక్క చూడు. సరే దాదా మరి ఉంటాను మరి. నువ్వు నాతో మాట్లాడతాను, నాకు కోపం వస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసావు, ఎందుకైనా ఛానల్ లేదా? సబ్స్క్రైబ్ చేసే ఆర్జేవీస్ అన్ని మోటో వ్లాగ్స్ ఇక్కడ. ఓకేనా? యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కొట్టే గట్టిగా. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకే. చలో ఇంకా అలా ముందుకైతే వెళ్దాం. ఇంకో వీళ్ళైతే కనుక చలి కాసుకుంటున్నారు ఇక్కడ. మనం అలా లోనకి వెళ్ళిపోదాం. మనం చలి గట్టికి కాసుకోండి. మీరైతే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఇది పాలల్లో కలుపుకొని తాగుతారు. ఏంటంటే బూస్ట్ హార్లిక్స్ ఎలా వాడతామో ఇది ఇక్కడ వాడతారు అనమాట. అలాగా అది మ్యాటర్, అంతే కదండి. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన వెహికల్ అయితే కనుక మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసా. వెళ్తాం బ్రో, అయితే కలుద్దాం మళ్ళీ. సేఫ్ రైడ్. నువ్వు ఎలాగో సేఫ్ గానే చేస్తావు ఇంకో. సేఫ్ జర్నీ. బాయ్ బ్రో. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ చూడండి నా వెహికల్ని అలా చూస్తున్నారు. టేక్ లెఫ్ట్. అబ్బా మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత బాడీలో ఉన్నంత నీరసం అంతా పోయింది. ఎంత తొందరగా అరకు వెళ్తే అంత మంచిది. చలో అరకు వచ్చేస్తున్నా ఫెస్టివల్కి. ఈ రోడ్ అంతా ఆల్రెడీ చూస్తారు కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళిందా అరకుకు వెళ్ళే దారిలో ఇదంతా కూడా చిన్న వాగ నుంచి క్రాసింగ్ ఉంది, వెళ్తున్నాం. బండి వెళ్ళిపోతుంది కదండి. బండి సగం ములిగిపోయింది, షూ కూడా ములిగిపోయింది. మొత్తం షూలోకి వాటర్ వెళ్ళిపోయినాయి. అబ్బా మనం ఇప్పుడు సిరస వలస అనే ఊరి దగ్గర ఉన్నాం. ఈ ఊరు చూడండి ఎంత చిన్నగా ఉన్నదో. గట్టిగా అయితే కనుక ఒక 10 ఇల్లులు కూడా లేవు, ఆ పైన ఉన్నాయి మొత్తం. ఇక్కడ నుంచి 33 km అరకుకి. బాయ్ 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 బాయ్. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొర్రా అని ఒక ఊరు ఉంది. మాకైతే కనుక బేవచ్చంగా ఆకలేస్తుంది. ఇక్కడ ఏమైనా దగ్గరలో ఫుడ్ ఉంటే కనుక కుమ్మేస్తాం. ఇంకా అదా ఇది అన్నారు మ్యాటర్ కాదు, ఫుడ్ అయితే మ్యాటరు. కనీసం ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయో ఉండవో తెలీదు. ఇల్లులే చాలా తక్కువ ఉన్నాయి. మహా అయితే ఒక 25 ఇల్లులు ఉంటాయేమో, అయిపోయింది ఊరు. ఇంకో మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక ఊరు. పెద్ద పాడు, చిన్న షాపులు ఉన్నాయి కానీ తినడానికి అయితే ఎటువంటి ఏం లేవు. అరకులోనే ఇంకా ఏదైనా. ఊర్ల నుంచి హైవే అయితే ఎక్కేసాం మనం. చలో రోడ్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు చేపరా దగ్గర ఉన్నాం. టైం వచ్చేటప్పటికి 5 అవుతుంది. ఎందుకు మళ్ళీ లైటింగ్ అన్నది చాలా డల్ అయిపోద్ది వీడియోస్ అన్నట్లుగా అని చెప్పేసి ఇక రేపు మార్నింగ్ వద్దాం. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఫాల్స్ దగ్గరే కదా ఇప్పుడు వరకు ఎంజాయ్ చేసిండే. మళ్ళీ ఇప్పుడు చేపరా దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఇంట్రెస్ట్ పోద్ది. ఏముంది వ్యూ, సూపర్ కదా. ఫైనల్గా అరకు అయితే వచ్చేసాం. ట్రాఫిక్ అయితే చాలా గట్టిగా ఉంది. అసలు నెక్స్ట్ స్టేయింగ్ ఎక్కడ ఏంటి అని ఏది ప్లానింగ్ వేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మొత్తం ఎస్ఎస్డి అలాగే మెమరీ కార్డ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. మొత్తం ఈ మార్కెట్ చూడండి, టమాటాలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఆర్గానిక్గా. మొత్తం అంతా కూడా కూరగాయలు అంతే. అరకు బస్ స్టాప్లో కూడా కూరగాయలు. సూపర్ అబ్బా. అలా ఊరు చూసుకుంటే వెళ్దాం. ఈ ప్లేస్ని చూస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుందా? చాలా మూవీస్లో ఇక్కడే షూట్ చేశారు. ఈ అరకు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ పాయింట్ అన్నది చాలా ఫేమస్ అనమాట. 1977 అన్నపూర్ణ రెస్టారెంట్. మీకు ఎంట్రన్స్ వ్యూ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. హలో అండి, మీ పేరు? శ్వేత. ఓకే అండి, నైస్ టు మీట్ యూ అండి.
నా పేరు సన్నీ. మీకు ఇక్కడైతే కనుక వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి. లుకింగ్ గుడ్, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా హైజీన్ గా. ఇప్పుడు 1977లో చిన్న పాక ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ అని చెప్పి చాలా మంది చెప్పారు నాకు. అసలు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని అయితే మనం రివ్యూ చేసేటద్దాం. బాగుందబ్బా. ఓకే, షేర్వాత కూడా ట్రై చేద్దాం మనం. షేర్వా కూడా ఓకే. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నా ల్యాప్టాప్స్, డ్రోన్స్ అన్నీ కూడా ఛార్జింగ్ పెట్టా. మొత్తం అన్నీ ఇక్కడే పెట్టాను నేను. దమ్ బిర్యానీ తిన్నాం, కానీ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ బిర్యానీ కూడా మనం ఎలా ఉంది ఏంటని టేస్ట్ చేద్దాం మనం. బాగుంది. ఫ్రైడ్ రైస్కి దమ్ రైస్కి వేసిన ఏం లేదు, బిర్యానీ రైస్ అన్నది కామన్గానే ఉంది. ఇప్పుడు మనం గ్రేవీతో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది. చూడడానికి అయితే చాలా రెడ్డిష్ కలర్లో ఉంది. టేస్ట్ సూపర్ అబ్బా. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకో అప్పుడే కుమార్ జాతీయం చేస్తున్నాడు టిష్యూ పేపర్ల మీద. మరి ఏం చేస్తావు, చేతిలో ఏంటది? మనోడు అయితే కనుక మనకి కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా ఇచ్చాడు. ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేసాం, కానీ మనోడైతే రావడానికి టైం పడతారంట, ఎవరికో బయటకు వెళ్ళారంట. బిల్ వచ్చేటప్పుడు 530 రూపీస్ అయింది. ఇంకా పే చేసి వెళ్ళిపోవడమే. ఛార్జింగ్ పెట్టా. డ్రోన్ అయితే బ్యాటరీస్ అన్ని ఛార్జ్ ఎక్కేసాయి. చూసారుగా నా సంసారం. ఎక్కడికి వచ్చినా కానీ ఈ మాత్రం నాకు తప్పట్లేదు. ఫైనల్గా వచ్చేసాడు, వదిలేసి వచ్చేసాను ఫీల్ అవుతున్నాడు చాలా. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ లోపల రిసార్ట్లు అన్నీ తెగ్గొడేసాం, అక్కడికి వెళ్ళి చూసుకోవడమే లేటు. ఈ మనోడు వచ్చే లోపల ఖాళీగా ఉండడం ఎందుకని అన్నపూర్ణ రెస్టారెంట్లో అయితే ఫుడ్ ఎగరేస్తాం. ఫుడ్ అయితే కనుక చాలా టేస్టీగా ఉంది. ఇంకో మనోడు చూసారా ఎలా షాక్ అవుతున్నారు. నన్ను పిలవకుండా రావటం ఒక ఎత్తు అయితే ఫుడ్ తింటా ఇంకొక ఎత్తు. గుర్తుపెట్టుకోరా, రాసుకో. నువ్వు గుర్తుపెట్టుకోవడం కాదు, రాసుకోవడం కాదు. పచ్చిపొట్టు ఏం చేసుకున్నా కానీ ఒకటే మాట చెప్తా బ్రో. నేను ఆకలేసిన బ్రో, అందుకే తినేసాను. బాగుంది కదా ఎంట్రన్స్ వ్యూ. ఇది వచ్చేటప్పటికి అన్నపూర్ణ రెస్టారెంట్. టీ, టిఫిన్స్, మినీ వీల్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, బెవరేజెస్ అన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఒక ఫోటో ఉంది. గీతా ఆర్ట్స్, బ్లడ్ ఆర్ట్. ఇది చూసినా తెలిసిపోతుంది. హలో, ఇక్కడ పెద్దారెడ్డి మాట్లాడుతున్నాను. ఎవరమ్మా మాట్లాడేది? అన్నపూర్ణ రెస్టారెంట్ నుంచా? ఓకే, ఎక్కడ ఉన్నానమ్మా నేను? చెప్పండి. ఆల్రెడీ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. కుమార్ ఎలా ఉంది ఫుడ్? ఫ్యాంటాస్టిక్ అన్న, అదిరిపోయిందంట. చూసారుగా మీరే మనోడి మాటల్లో. నేను చెప్పానంటే అనుకోవచ్చు, మనోడి మాటల్లో మీరే అన్నారుగా. ఫుడ్ అయితే అదిరిపోయింది. మొత్తం వీడియో అంతా చూడండి, ఎక్స్ట్రాడినరీ. ఎవరైనా వస్తే కనుక అన్నపూర్ణ రెస్టారెంట్కి అయితే ట్రై చేయండి. ఇది అడ్రస్ ఎక్కడ ఉంది ఏంటి అన్న క్లియర్గా మనం బయటికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడదాం. బయట నుంచి అయితే చూడడానికి అంబియన్స్ ఎంత బాగుందో, లోన కూడా అంతే బాగుంది. ఇది వచ్చేటప్పటికి అరకు వ్యాలీ మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది. మీకు మొత్తం లొకేషన్ అంతా కూడా తిప్పి చూపిస్తున్నాను. ఎవరైనా కానీ అరకు వ్యాలీ వస్తే కనుక ఇక్కడ విజిట్ చేయండి. మనం అన్నపూర్ణ రెస్టారెంట్ నుంచి అయితే రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా రిసార్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. లేక్ యూ అండ్ కుమార్ అయితే ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. లోన్కి వెళ్ళి ఎలా ఉంది ఏంటన్నా చూద్దాం మనం. రిసెప్షన్. హాయ్, పైకి వెళ్తున్నాం రూమ్ చూడడానికి అయితే. చలో చలో చలో. ఓ మై గాడ్, రూమ్ ఎలా ఉంది అబ్బాయి? రూమ్ అయితే ఎలా ఉంది? ఇక్కడైతే ఇద్దరు సరిపోద్ది, ఇంకో బెడ్ కంపల్సరీ తీసుకోవాలి, పని అవదు లేదంటే. ఇక్కడ బన్ను పైకి వచ్చండి అమ్మా, రూమ్ సెట్ అయిపోయింది. ఫైనల్ గా మనం అరకు చెల్లి వచ్చే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది ఇది. మనం ఇప్పుడైతే లోనికి వెళ్దాం రండి. జనాలు చూసారుగా ఎంతమంది ఉన్నారు. ఇది వచ్చేటప్పటికి జాన్ 31, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 అయితే జరుగుతుంది. ఫిబ్రవరి 2 వచ్చేటప్పుడు బిగ్ ఈవెంట్ అనమాట. లెట్స్ గో. జనాలు మాట్లాడతాం. జనాలు చూసారా ఎంతమంది వస్తా వెళ్తా ఉంటున్నారో, ఎంతమంది తరలి వచ్చారు ఏంటి అని అనుకుంటున్నారా. ఇది వచ్చేటప్పటికి చాలా ట్రెడిషనల్ ఫెస్టివల్ అనమాట. వీళ్ళు చూడండి, చెప్పాను కదా వాళ్ళు ట్రెడిషనల్ మోడల్లో వస్తారని చెప్పేసి. మనం ఇప్పుడు ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తున్నాం. చాలా మంది జనాలు ఉన్నారు. మీకు ఫ్రంట్ చూపిస్తా చూడండి. మంచి బందోబస్తు ఉన్నారు ఇక్కడ అంతా కూడా. ఫస్ట్ అయితే ఇట్ సైడ్ అంతా కవర్ చేసుకుంటా వద్దాం. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. మొత్తం ఇక్కడ వైజాగ్ వాళ్ళు, విజయనగరం వాళ్ళు, చాలా వరకు మన ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా ఈ ఫెస్టివల్ కి అయితే కనుక విజిట్ చేస్తారు. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునేవి. స్టేజ్ అన్నది అక్కడ ఉంది. మనం ఇవన్నీ కవర్ చేసుకుని డైరెక్ట్ గా ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. అరకు వ్యాలీ అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అరకు వ్యాలీ ఉత్సవాలు అని చెప్పేసి చాలా పెట్టారు. నేను చెప్తున్నాను అరకు చలి ఉత్సవాలు అని చెప్పేసి పెట్టారు. అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. మనకు పాసిబిలిటీ అయితే దిగుదాం. ఫస్ట్ అవన్నీ కూడా కవర్ చేద్దాం. ఇంకా లెట్స్ గో. సవారా పెయింటింగ్ స్టాల్, సీతంపేట. లోనికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఏంటి అన్నది. ఒరిస్సా
బాక్స్లో ఏమన్నా ఏంటి అన్నది చూద్దాం. మొత్తం అంతా డిజైనింగ్ అనమాట. చూడండి బాగున్నాయి కదా. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ అంతా. చూడండి ఎంత బాగా చిత్రీకరించారో. చాలా బాగున్నాయి కదా ఒక్కొక్కటి కూడా. ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మనం ఇంకా అలా ముందుకు వెళ్దాం. ఇంకో ఇది కూడా హ్యాండ్మేడే, చాలా బాగుంది కదా. ఇంకోటి ఇవన్నీ చూపిస్తా చూడండి. మొత్తం ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్మేడే. టెక్స్టైల్ ఫ్రమ్ మణిపూర్. మీకు చూడండి క్లాత్ అయితే కనుక మొత్తం అంతా కూడా వీళ్ళు చేతి నేతతో చేసినవే. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా హ్యాండ్మేడే. మీదేనండి షాప్ ఆప్కా ఏ? అచ్చా ఠీకు. బీచ్ వర్క్ వాళ్ళ అలంకరణ పేరు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా వీళ్ళు ధరిస్తారన్నమాట అలంకరణ కోసం. తోడా టప్స్ ఎంబ్రాయిడరీ. ఏంటవి? టీ, చాక్లెట్ టీ, మసాలా టీ, తేనె, ఇవన్నీ కూడా ఆర్గానిక్కే. ఇక్కడైతే కనుక డిఫరెంట్ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అయితే పెట్టారు. బాగున్నాయి. చూపిస్తా చూడండి క్లియర్గా. ఒక్కొక్క మోడల్ పెట్టారు. ఏ క్యా హై భయ్యా? ఇంట్లో జస్ట్ షోకెన్ పెట్టుకోవడానికి అన్నీ కూడా బాగున్నాయి కదా, చాలా డిజైన్స్. ఇంకా అలా ముందుకు వెళ్దాం. ఇంకా చాలా పర్సులు, ఇంకో హ్యాండ్మేడ్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏంటిది? విత్తనాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఎర్ర తోటకూర, బచ్చల కూర, చుక్కకూర, కొత్తిమీర, పాలకూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, ఏడాకులు బెండకాయ, ఇలా చాలా రకాలైన విత్తనాలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూసుండ్రో మీకు మళ్ళీ కూడా చూపిస్తున్నా చూడండి. చాలా క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇవన్నీ మీ ఆర్గానిక్కా భయ్యా? ఇవన్నీ ఆర్గానిక్కే. వ్యవసాయానికి ఏదైతే యూజ్ చేస్తారో దానికి సంబంధించిన పనిముట్లు అయితే ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఏంటండి? ఇది బొగ్గం. పసుపు అల్లం భూమిలోంచి తీయడానికి ఇది యూజ్ చేస్తారంట. కత్తే అడవికి యూజ్ చేస్తారు కొట్టుకోవడానికి అన్నట్లకి. ఇవన్నీ కూడా ఇంక దానికి సంబంధించినయే. బాగా ఐడియా ఉందండి. ఇదేంటండి? ఇది గొప్పం అండి. గొప్పం అంటారు. రెండు పేరు టూ సైడ్స్ ఉంటుందా? ఓకే అండి. ఓకే అండి. అదేమో గొడ్డలి, ఇది కూడా కొడవల్లే. ఇదేంటండి? ఇది నక్కు, నాగలికి యూజ్ చేసే నొక్కు అంట అది. ఇంకా మొత్తం గొడ్డల్లో ఇది కూడా సేమ్ అలాంటివి. ఇంకా ఆర్గానిక్ పసుపు, ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయలేదు. నాచర్. ఆదివాసీ గిరిజన జాతికి చెందిన ఎస్టీ కమ్మర తెగల కుటుంబాల జీవన విధానం. ఇది చూపిస్తాను చూడండి. ఈ ఫ్లెక్స్ అన్న క్లియర్గా అన్న. ఇవన్నీ కూడా రాజస్థాన్ చూడే. మనకి ఇట్ల జోలికి అయితే వెళ్ళాను నేను. కొంచెం దూరంగా అయితే పోదాం అక్కడ నుంచి. ఇవన్నీ కూడా ఆర్గానిక్కే. ఏంటండి ఇది? అంటే దేనికి వాడతారండి అవి? ఏంటండి? పాయసానికి. అదే ఇప్పటికి వచ్చి ఇప్పుడు పేరు కూడా వినలేదండి. అట్లా ఎలా వాడతారో కూడా తెలియదు మీరు చెప్పేంత వరకు. మిల్లెట్స్. ఓకే, అలా చెప్తే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. బ్రాండ్ అంటే తక్కువ 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ బ్రాండ్ చేయించాము. అంటే ఇది ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ లో చేయిద్దాం అనే ఉద్దేశంతో ఇవి బ్రాండ్ చేయించాము. రైతుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండి. ఏంటండి ఇవి? కొండకందులు, బొబ్బర్లు. ఓకే అండి. అలాగే రాజ్మాలో 3 రకాలు. రాజ్మా. ఓకే. రెడ్ రాజ్మా, వైట్ రాజ్మా, ఉలవలు. ఇవి తిన్నామంటే మామూలుగా ఉండదు. ఇంకా మినపప్పు, మినుములు మనం అయితే కనుక డిమార్ట్ లో కొనుక్కుంటాం. ఇక్కడ అయితే కనుక ఫుల్లీ ఆర్గానిక్. జొన్న. ఓకే, జొన్న రైస్ ఇది. ఓకే. సోయా బీన్స్. ఏంటండి? సామ బియ్యం. దేనికి వాడతారండి బియ్యం? మీకు సింపుల్ గా 2 ముక్కల్లో చెప్పేస్తున్నాను. ఇది తింటే కనుక చాలా హెల్దీగా ఉంటారు. షుగర్, బీపీ అన్నీ కూడా చాలా నార్మల్గా ఉంటాయి. అంతేనండి? ఇవన్నీ కూడా ఆర్గానిక్ అల్లమే. ఇవేంటని చాలా డిఫరెంట్గా ఉంది.
శ్యామదుంపలు. ఇది వచ్చినప్పుడు కంద, కరపెండలు. అవునవును, రాగి ఇడ్లీ. ఆహా, వెంటనే తినేచ్చా ఇంకా. ఆహా, పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఇది పాలల్లో కలుపుకొని తాగుతారు. ఏంటంటే బూస్ట్, హార్లిక్స్ ఎలా వాడతామో ఇది ఇక్కడ వాడతారు అనమాట. అలాగా అది మ్యాటర్, అంతే కదండి. కలుస్తా అయితే. థ్యాంక్ యూ. అరకు A1 కాఫీ కనబడుతున్నాయి కదా, ఈ 2 సైడ్లు ఉన్నాయి ఇన్స్టెంట్ కాఫీ. ఈ పక్కన వచ్చేటప్పటికి ఫిల్టర్ కాఫీ బ్రాండింగ్ అనమాట. హ్యాండ్ క్రాఫ్ట్స్, మొత్తం బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. చేత్తో తయారు చేసినాయేనమ్మా. ఆహా, ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసినాయే. మనం ఇవన్నీ పట్టుకెళ్దామన్నా తీసుకెళ్ళాలనిపిస్తుంది, కానీ పట్టుకెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు. ప్యానెల్స్తో పెట్టుకున్నా కానీ పగిలిపోతాయి. బాగున్నాయి. మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినవి. మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. మదగాడ కొండలు మరియు మట్టి బొమ్మల తయారీ కేంద్రం. చూసరికి ఇవన్నీ అలా వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా చాలా చూడాలి మనం. అరకు హౌసెస్ అని చెప్పేసి మనకి ఎలా డిజైన్ చేశారు. మనం అయితే లోనకి వెళ్దాం. అరకు అని కూడా లైటింగ్ తో ఫోకస్ చేశారు. మనోడైతే కనుక ఇంకా తాతతో మాట్లాడుతున్నాడు. ఇంకో వీళ్ళైతే కనుక చలి కాసుకుంటున్నారు ఇక్కడ. మనం అలా లోనకి వెళ్ళిపోతాం. మనం చలి గట్టి కాసుకొని మీరైతే. తాత ఎలా ఉన్నావు, బాగున్నావా? సబ్స్క్రైబ్ టు RJY. తాత చెప్పు, ఎందుకంటే ఇక్కడ అరకు వచ్చిన వాళ్ళు అందరికీ. తాత అదంతా కాదు, ముందు నువ్వు స్వెటర్ ఎందుకు వేసుకోవాలో చెప్పు. దుప్పటి ఉంది కదా, దుప్పటి సరిపోద్దే ఏంది నీ వయసుకి? అలాగైతే ఓకే, అలాగైతే ఓకే. భయ్యా, ఇదైతే కనుక నీకోసమే పెట్టినట్టు ఉన్నారు. సంధిలో నిరదోలు పొల్లోడు, మామూలుగా ఉండకూడదు. కొంచెం ఆ మామూలు కొంచెం ఎలా తీసుకురామనొచ్చు కదా. క్యాంప్ ఫైర్ ఏం తాదా మాట్లాడలేదు, అలా ఉన్నా. కోపం వచ్చిందా? సరే, నీకు ఏం కావాలి చెప్పండి. మామ కావాలా? ఇప్పుడు తీసుకురావాలంటే కష్టం మరి. అలా సొత్త పెట్టాట నా ఒక్క చూడు. సరే తాత, మరి ఉంటాను. మరి నువ్వు నాతో మాట్లాడతా, నాకు కోపం వస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసావు, ఎందుకైనా ఛానల్ లేదా? సబ్స్క్రైబ్ చేసే RJVs అన్ని మోటో వ్లాగ్స్ ఇక్కడ. ఓకేనా? యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కొట్టే గట్టిగా. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకే. చలో ఇంకా అలా ముందుకైతే వెళ్దాం. ఇంకా ఈ స్టాల్స్ అయితే ఏం పెట్టలేదు, అలా ఫ్రంట్కి అయితే వెళ్దాం. ఇంకో దీని మీద అయితే లిస్ట్ వేసారు. ఇప్పుడు ఇవన్నీ క్లియర్గా చదవాలంటే కానీ చాలా కష్టం. మీరే వీడియో అయితే ఆపేసుకొని చూడండి. ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసారుగా, హ్యాండ్ క్రాఫ్ట్సే. సో నీకు పర్టికులర్గా అయితే నేను చూపించట్లేదు, కానీ ఒకసారి చూసేద్దాం. చాలా డిఫరెంట్గా ఉన్నాయి క్లాత్ అయితే మాత్రం. ఇవన్నీ మీరు తయారు చేసినాయేనండి? ఆహా, మీరే తయారు చేశారు ఇవన్నీ. ఎక్కడి నుంచి అండి మీరు? నెల్లూరు. ఆహా, ఓకే. ఆహా, వైట్ క్లాత్ మీద ఇలాంటి కలర్స్ అన్నీ వేసి ప్రింట్ చేస్తారనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ కూడా. లేడీస్, మీరు ఎవరైనా కానీ నచ్చితే కానీ కొనుక్కోండి. నేనైతే ఏం కొనిపెట్టను మీకు. ఫస్ట్ అయితే వీళ్ళ ఆచారం ప్రకారం మన హార్ట్ అయితే పెట్టేసుకున్నాం. ఏంటిది? అమ్మో, గొడ్డలి. దీనికైతే మనం చాలా దూరంగా ఉంటాం. ఇప్పుడు వేసేద్దామా? ఈ నాని పేరు కూడా ఉంది, బాగుంది. ఇలా పెట్టేసి మళ్ళీ వీడియో సర్దార్థం ఎక్కడికక్కడే తీసినాయి. మీయేనా? ఇదేంటన్నా డాన్స్ చేసినప్పుడు వాడి డాన్స్ చేసినప్పుడు వాడతారండి. సేమ్ ఇది కూడా ఒక బాణమే. దీనికి ఏదో రాయి పెట్టి కొడతారు కదా అన్న. ఇది రాయి పెట్టి కొడతారండి. ఇది చూడండి, ఇంకోటి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, రాయి పెట్టి కొడతారంట. దీంట్లో కనబడుతుందా క్లియర్గా? ఓకే, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ముందు చూసేద్దాం మనం. ఇది వచ్చేటప్పటికి సన్నాయి. ఊద్దామా? వద్దులే, బాగోదు. ఇంకా చాలా మంది ఊతారు నాకులాంటి వాళ్ళు. మళ్ళీ నేను ఊదానంటే ఇంకో బాణం. అబ్బా, ఎంత షార్ప్గా ఉందో చూడండి కదా. ఇలా తయారు చేసుకునే వాళ్ళు వీళ్ళైతే కనుక. చిన్న డప్పు దండోరా అనమాట. ఇది వచ్చేటప్పుడు కిరిడి. దీని పేరు వచ్చి కిరిడి అంట. కిందటి కొడతారన్నా.
ఇలాగా 2 కర్రలతో కొడతారు అయితే. మరి కర్రలట్లేదన్నా నువ్వు అంటే ఎన్న చూడండి కిందది ఉంది జస్ట్ షో కదా. ఇదైతే కనుక దండోరా అందరికీ తెలిసిందే. ఇదైతే కనుక సేమ్ దీనికంటే పక్కది మొయిలైన ఇదే అది. సో దానికోసం అని చెప్పేసి ఎక్కడితో అయిపోయింది. మనమైతే వెళ్ళిపోతాం. క్యాప్ ఇచ్చేదా లేదా మన వెనకాల వచ్చేదా లేదా ఇవన్నీ కూడా దగ్గరుండి ఓకే. చలో మన అలా ఫ్రెండ్కి వెళ్దాం. హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అబ్బా, లేడీస్ సంబంధించినవి మొత్తం అన్ని కూడా హ్యాండ్మేడ్ బ్యాగ్స్. ఇక అలా మనం ముందుకు వెళ్ళిపోతాం. మొత్తం అన్నీ చూసేసాం. ఇప్పుడైతే కానీ డ్రోన్ ఎగరేయడానికి అయితే రెడీ అవుతున్నాం. ఇప్పుడైతే మనం ఎక్కడ ఎగరేస్తున్నాం తెలుసా? హెలీప్యాడ్ దగ్గరే. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జరగకుండా చాలా అద్భుతమైన కేర్ తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ విక్టర్ గారు. అండ్ ఈ రోజు చాలా అద్భుతమైన ట్రైబల్ ట్రెడిషనల్ డాన్సెస్ ఎన్నో చూసాం. దింసా, మన అరకు దింసాని మొదలుకొని చాలా ఊర్ల నుంచి వివిధ ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ శాస్త్రీయ సాంస్కృతిక నృత్యాలను ఇక్కడ ప్రదర్శింపజేశారు. సో మీరందరూ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. రేపు కూడా అంతే అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి. సో డోంట్ మిస్. రేపు ఉదయం 7 నుంచి ప్రారంభం అవుతుంది. సో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్, సైక్లింగ్ ఈవెంట్ కావచ్చు. ఈ రోజు చూసారు కదా, రేపు ఇంకా అత్యద్భుతంగా ఉండబోతోంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ దిస్ ఇస్ యాంకర్ హారిక signing off. And I request our dignitary Shri A.S. Dinesh Kumar Garu, IAS District Collector ASR, to speak a few words. ఫస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అరకు చలి వచ్చే వాళ్ళు అయితే కనుక చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. బ్రో మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా అలా ముందుకు పోతాం అయితే ఇంకా. లెట్స్ గో.